కుప్పం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను చురుకైన నాయకుడిగా మరోసారి నిరూపించుకున్నారు. కుప్పంలో జలసంబరం. ఇది చంద్రబాబు గారికే సాధ్యం. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన హామీ హంద్రీనీవా పనులు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పూర్తి చేసి కుప్పానికి కృష్ణా జలాలని తీసుకొస్తాం. చెప్పామంటే చేస్తాం అంతే. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పిఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ బిఆర్ సురేష్ చబు తదితరులు హంద్రీనీవా కాలువలోకి దిగి కృష్ణమ్మకు సారెను సమర్పించారు. నవంబర్ నాటికి కుప్పానికి కృష్ణమ్మ నీటిని తరలిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి 3 నెలల ముందే హామీ నెరవేర్చారని తెలిపారు. ఈ తరుణంలో హంద్రీనీవా జలాలు తరలించడంపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా పట్టణంలోని పరమసముద్రం చెరువులోకి హంద్రీనీవా జలాలు విడుదల చేస్తారని కుప్పం ప్రాంతీయాభివృద్ధి సంస్థ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. జలహారతి కార్యక్రమాన్ని చారిత్రాత్మక వేడుకగా నిర్వహిస్తామని చెప్పారు.